హలో డియర్ స్టూడెంట్స్, అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నగర్ ఛానల్కి స్వాగతం. ప్లానింగ్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ మీ క్లాస్లో ఇచ్చారు, అర్థమైంది కదా. ప్లానింగ్ అంటే ఏంటి, దాని క్యారెక్టరిస్టిక్స్, నేచర్ అంటే ఏంటి, వై టు గో ఫర్ ప్లానింగ్, ప్లానింగ్ ఎందుకు చేసుకోవాలి, ప్లానింగ్ ఉండాల్సిన ముఖ్య లక్షణాలు, గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లానింగ్, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఈరోజు కొంచెం డిఫరెంట్ టాపిక్ ప్లానింగ్ గురించి చూద్దాము. ఎక్స్క్యూజ్ మీ. మెయిన్గా అప్రోచెస్ ఆఫ్ ప్లానింగ్. అప్రోచెస్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి అప్రోచ్ సూట్ అవుతుంది, వాటిని గురించి నేర్చుకుంటూ ప్లానింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి ఇవి చూద్దాం. అప్రోచెస్ ఆఫ్ ప్లానింగ్ అంటే ఎట్లా ప్లానింగ్ చేస్తే బాగుంటుంది, ఏ అప్రోచ్ బాగుంటుంది. మనకు మొత్తం 4 రకాలైన అప్రోచ్లు ఉన్నాయి. ఈ 4 రకాలైన అప్రోచెస్లో ఏ అప్రోచ్ అంటే ఏ రకం మనకి ఉపయోగపడుతుందో అది తెలుసుకోవాలి. అయితే ఈ అప్రోచెస్ దేని మీద ఆధారపడి ఉంటాయంటే, ఒకటి డిగ్రీ ఆఫ్ పార్టిసిపేషన్, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు ప్లానింగ్లో, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటే అథారిటీని కింద వాళ్ళకి ఇవ్వడం, అది డెలిగేషన్. టాప్ మేనేజ్మెంట్ ఉన్నాడు, కొంత అథారిటీని ఇప్పుడు ఇక్కడ మనం ముందు మాట్లాడుకోవాల్సింది 3 లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్: టాప్ మేనేజ్మెంట్, మిడ్ లెవెల్ మేనేజ్మెంట్, లోవర్ లెవెల్ మేనేజ్మెంట్. దీని గురించి ఐడియా ఉంది కదా. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ మొత్తం వాళ్ళే పెట్టేసుకున్నారు అధికారం అంతా, దాన్ని సెంట్రలైజ్డ్ అథారిటీ అంటారు. ఇక్కడ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ ఏం లేదు. డెలిగేషన్ అంటే పైనుంచి కిందకి కొంత అథారిటీని కింద వాళ్ళకి ఇవ్వడం, అది లేదు. సెంట్రలైజ్డ్. డీసెంట్రలైజ్డ్ అథారిటీ అంటే డీసెంట్రలైజ్డ్లో వీళ్ళు కొంత అధికారాన్ని వాడుకుంటూ కొంత అధికారం లేదా అథారిటీ దాని కింద వాళ్ళకి మెల్లమెల్లగా పంచుతున్నారు. మీరు కూడా తీసుకోండి కొన్ని డెసిషన్స్, మీరు కూడా తీసుకోండి అని చెప్పి, దాన్ని డీసెంట్రలైజ్డ్ అంటారు. డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అని కూడా అంటారు. అయితే ఈ అప్రోచెస్ అనేది డెలిగేషన్ ఆఫ్ అథారిటీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. డెలిగేషన్ ఉందా లేదా మొత్తం సెంట్రలైజ్ చేసి కూర్చున్నారా. అట్లాగే క్యాపబిలిటీస్ ఆఫ్ లోవర్ లెవెల్ మేనేజ్మెంట్. ఈ లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ ఉన్న వీళ్ళ క్యాపబిలిటీ ఏంటి, నేమ్ సేక్ ఉన్నారా లేకపోతే ఎఫిషియెంట్గా ఉన్నారా వాళ్ళు, వీటి మీద ఆధారపడి మనం ఈ అప్రోచెస్ దేంట్లో ఏది తీసుకోవాలి, ఏది తీసుకుంటే బెటర్ అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. 4 అప్రోచెస్. మొదటిది టాప్ డౌన్ అప్రోచ్. టాప్ డౌన్ అప్రోచ్ అంటే పైన వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. టాప్ వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్, కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వీళ్ళు డెసిషన్ తీసుకొని కింద వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. వీళ్ళది ఏముండదు, ఓన్లీ వాళ్ళు ఏం చేసిండ్రో అది ఇస్తారు, వీళ్ళు అది ఇంప్లిమెంట్ చేసుకుంటారు. అందుకని మనము టాప్ డౌన్ అప్రోచ్ అంటాం. ఈ టాప్ డౌన్ అప్రోచ్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు కదా డెసిషన్ తీసుకునేది, వీళ్ళకి దాని మీద, ఆ కాన్సెప్ట్ మీద, ఆ సబ్జెక్ట్ మీద మొత్తం కమాండ్ ఉండాల. దే షుడ్ బి ఎక్స్పర్టైజ్డ్ ఇన్ టేకింగ్ ద ప్లానింగ్. మంచి గ్రిప్ ఉంటేనే వాళ్ళు ప్లానింగ్కి అర్హులు. లేదు వాళ్ళు చేసిన ప్లాన్లు కిందోళ్ళు పాటించాలంటే, ఇప్పుడు మన పొలిటికల్ డ్రామాలు అవుతున్నాయి చూడండి, అట్లనే ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉంటుంది. ఇది జనరల్గా ఎట్లంటే, కంబైన్డ్ ఫ్యామిలీస్, ఉమ్మడి కుటుంబాలు ఉండే కదా ఒక టైంలో. ఉమ్మడి కుటుంబాలలో ఏంటి, ఇంట్లో పెద్దవాళ్ళు డెసిషన్ తీసుకుంటే చిన్న వాళ్ళందరూ సింపుల్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. అదే మనకి ఇక్కడ సేమ్ ప్రిన్సిపల్, కానీ నాలెడ్జ్ ఉండాలి. అక్కడ పెద్దవాళ్ళకి నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు ఏం చెప్తే కింద వాళ్ళు వినేవాళ్ళు. ఇది టాప్ డౌన్ అప్రోచ్. సెకండ్ ఏంటి, బాటమ్ అప్ అప్రోచ్. బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఏంటంటే, కొన్ని డెసిషన్స్ కింద వాళ్ళు కూడా తీసుకోవడానికి ఇస్తారన్నమాట. మిడిల్, లోవర్ మేనేజ్మెంట్ వీళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా ఆర్గనైజేషన్ యాక్టివిటీస్లో. సో వీళ్ళు డెసిషన్స్ తీసుకొని ఒక ప్రాపర్ ప్లానింగ్ ప్రిపేర్ చేస్తారు. ఈ ప్లానింగ్ అనేది రఫ్ ప్లానింగ్, గుర్తుపెట్టుకోండి. రఫ్ ప్లానింగ్, టెంటేటివ్ ప్లానింగ్, ఫైనల్ కాదు. ఎందుకంటే లోవర్ వాళ్ళు ప్రిపేర్ చేసింది కదా, వీళ్ళు చేసిండ్రు. ఇట్లాంటిది ఏంటంటే, వీళ్ళు రఫ్గా ఒక ప్లానింగ్ చేస్తారు, చేసినాక ఈ ప్లానింగ్ని టాప్ మేనేజ్మెంట్కి రివ్యూకి పంపిస్తారు. వాళ్ళు రివ్యూ చేసి బాగుందా లేదా, దీంట్లో ఏమైనా చేంజెస్ చేయాలా, అవన్నీ చూసుకొని ఫైనల్ అంటే అప్పుడు అప్రూవ్ అవుతుంది. అంటే రఫ్లీ దీస్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ద నాలెడ్జ్, వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు రఫ్గా ప్రిపేర్ చేయొచ్చు, కానీ అప్రూవల్ మాత్రం టాప్ మేనేజ్మెంట్. దీన్ని మనం బాటమ్ అప్ అప్రోచ్ అంటాము. క్లియరేనా. ఇక థర్డ్ది కంపోజిట్ అప్రోచ్. కంపోజిట్ అప్రోచ్ అంటే ఏంటి, ఇది కాంబినేషన్ ఆఫ్ బోత్. ఇది రెండు కలిపితే వచ్చే అప్రోచ్ని కంపోజిట్ అప్రోచ్ అంటాం. అంటే ఏంటి అంటే కనుక, ఇక్కడ క్రిటికల్ డెసిషన్స్, ఇంపార్టెంట్ డెసిషన్స్, అలాంటి ప్లానింగ్ అంతా వీళ్ళు చూసుకుంటారు.
చిన్న చిన్నవైతే కింద వాళ్ళకి ఇస్తారు. అప్పుడేంటి, వీళ్ళు ఓన్లీ క్రిటికల్ వాటి మీద ఫోకస్ చేయొచ్చు. వీళ్ళ ఫోకస్ చిన్న చిన్న వాటి మీద అనవసరం మైండ్ వేస్ట్, ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్ కదా. సో దీంట్లో ఇట్లా అనమాట. బట్ దీంట్లో కూడా అంతే, మళ్ళీ సేమ్. వీళ్ళు ఎప్పుడు ప్లానింగ్ చేసినా కానీ మళ్ళీ పైనోళ్ళు అప్రూవల్ వేయాలి, వేస్తేనే అది ఇంప్లిమెంట్ అవుతుంది, లేకపోతే లేదు. క్లియరే కదా. నెక్స్ట్ టీమ్ అప్రోచ్. టీమ్ అప్రోచ్ అంటే ఇక్కడ మ్యాక్సిమం ఆ కంపెనీలో ఉన్న టీమ్ మెంబర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ప్లానింగ్ చేస్తారు, అందరూ ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే ఎవరికి ఎక్కడ నాలెడ్జ్ ఉందో తెలియదు. ఒకరు మార్కెటింగ్లో ఎక్స్పర్టు, ఒకరు ఫినాన్స్లో ఎక్స్పర్టు, ఒకరు అడ్వర్టైజింగ్లో ఎక్స్పర్టు, ఒకరు ఇంకా హెచ్ఆర్లో, మా ప్రొడక్షన్లో, అట్లా వేరే వేరే దాంట్లో వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది. అట్లాంటప్పుడు అందరిని దగ్గర తీసుకుని ప్లాన్ చేస్తే మంచిది కదా. అదే ఇది, అందరు కలిసి చేస్తారు. మ్యాక్సిమం మేనేజర్స్ అందరు ఎక్స్పర్ట్స్, మంచి ఎక్స్పర్ట్స్ని తీసుకుని చేస్తారు. బట్ దీంట్లో కూడా ఫైనల్ అప్రూవల్ వీళ్ళే, టాప్ మేనేజ్మెంటే అప్రూవల్ చేస్తారు. ఇవి 4 అప్రోచెస్. క్లియరా? ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఇక అడ్వాంటేజెస్ ఆఫ్ ప్లానింగ్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్లానింగ్ అంటే ఇంతకుముందు క్లాస్లో మనం నేర్చుకున్నాం కదా. ప్లానింగ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, ఇది ఇట్లుండాలి, ఆ పాయింట్స్ మనం ఇక్కడ కొంచెము రాస్తున్నాం. కొంచెం దాని మీద గ్రిప్ ఉంటే ఇది ఆటోమేటిక్ వస్తాయి. అవే పాయింట్స్ చూడండి, మీకు అర్థం చేస్తాను. అడ్వాంటేజెస్ ఆఫ్ ప్లానింగ్ చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి? ఒకటి, ఫేసింగ్ కాంప్లెక్సిటీస్ ఆఫ్ మోడర్న్ బిజినెస్. ఇప్పుడు ప్రజెంట్ మోడర్న్ బిజినెస్లో ఏంటంటే ఏదో ఒక చేంజెస్ వస్తూనే ఉంటుంది. ఎవరు పర్మనెంట్ కాదు ఇక్కడ. మనము ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకుంటే, ఎప్పటికప్పుడు మనం ఇన్నోవేటివ్ ఐడియాస్తో చేసుకుంటేనే వర్కౌట్ అవుతుంది. సో కాబట్టి దానికోసం ప్లానింగ్ అవసరము. అడ్వాంటేజ్, మంచి ప్లానింగ్ ఉంటే మనము మోడర్న్ బిజినెస్లో ఏది కావాలంటే దాన్ని మనము ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అట్లాగే అటెన్షన్ ఆన్ ఆబ్జెక్టివ్స్. మన కంపెనీ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయో వాటి మీద ఫోకస్ చేస్తూ ప్లానింగ్ చేస్తాం కదా, నేర్చుకున్నాం క్యారెక్టరిస్టిక్స్లో. అట్లా చేసినప్పుడు ఏమవుతుంది, వీఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద ఆబ్జెక్టివ్స్కి మనము ఇంపార్టెన్స్ ఇస్తూ వాటిని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఇగ్నోర్ అవ్వట్లేదు కదా. అట్లాగే మినిమైజింగ్ అన్సర్టెనిటీస్ అంటే ఏంటి, అనుకూల పరిస్థితులు లేకపోవడం. కొన్నిసార్లు అనుకోకుండా ఏదో అయిపోతుంది. అట్లాంటి అన్సర్టనిటీస్ని ఫేస్ చేయడానికి మన దగ్గర ప్లానింగ్స్ ఉంటుంది. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఫెయిల్ అయితే ప్లాన్ సి. అట్లా అన్సర్టనిటీస్ ఎప్పుడు వచ్చినా కానీ వాటిని ఫేస్ చేయడానికి మన దగ్గర ప్లానింగ్ ఉంటుంది. అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది మనకి. అట్లాగే బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అని మాట్లాడుకున్నాం కదా. రిసోర్సెస్ అంటే ఏంటి, కంపెనీకి ఉన్న మెటీరియల్, కంపెనీలో ఉన్న లేబర్, వర్క్ చేసే లేబర్, ఫినాన్స్, ఇవన్నీ మనకి రిసోర్సెస్ కదా. ఈ రిసోర్సెస్ని ఎట్లా వాడుకోవాలి దానికి కూడా ప్లానింగ్ చేసుకుంటాం కదా. ఎంత క్యాపిటల్ కావాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ ఎట్లా ఇవ్వాలి, మనము ఏమంటారు అది ప్రిఫరెన్స్ షేర్స్ ఇవ్వాలా, ఈక్విటీ షేర్స్ ఇవ్వాలా, డిబెంచర్స్ ఇవ్వాలా, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అన్నీ ప్లానింగ్ చేసుకుంటాం. ఇప్పుడు ఫినాన్స్ అట్లనే లేబర్ కూడా, ఎంప్లాయీస్ని కావాలి, ఎంప్లాయీస్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం, ఏ ఎంప్లాయీస్ని, వాళ్ళకి ఎంత జీతాన్ని కుదుర్చుకోవాలి, వాళ్ళ ఎక్స్పర్టైజ్డా కాదా, వాళ్ళల్లో స్కిల్స్ ఉన్నాయా లేవా, అవన్నీ. అట్లా మెటీరియల్ ఎక్కడ తెచ్చుకోవాలి, అట్లా ప్రతి ఒక్కటి ఆ రిసోర్సెస్, మనకి కావాల్సిన రిసోర్సెస్, కంపెనీకి కావాల్సిన రిసోర్సెస్ అని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి ప్లానింగ్ అనేది యూజ్ అవుతుంది. ఇది. నెక్స్ట్, ఎకానమీ ఇన్ ఆపరేషన్స్. మనం చేసే ఎవ్రీ యాక్టివిటీస్లో ఎంతో కొంత ఆదా తక్కువ చేయాలని చూస్తాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మెటీరియల్ కొనాలా, మెటీరియల్ మెయిన్ ఇంపార్టెంట్ కదా ప్రొడక్షన్కి. మెటీరియల్ ఎక్కడ కొనాలి, ఎంత కొనాలి, ఏ రేటుకి ఇస్తున్నారు, ఎంత మెటీరియల్ కొనాలి, ఇవన్నీ మనం ప్రాపర్గా వేసుకుంటే డబ్బులు ఆదా అవుతాయి. ఎకానమీ సేవింగ్ లేదనుకోండి వృధా అయిపోతాయి కదా. అందుకని మనం ఇక్కడ ప్లానింగ్ చేసుకుంటే ఇది ఎకానమీ ఇన్ ఆపరేషన్స్, మనకి డబ్బులు ఆదా అవుతాయి. అట్లాగే బెటర్ కోఆర్డినేషన్. ప్లానింగ్ అనేది అన్ని డిపార్ట్మెంట్స్ని అన్నింటినీ కలుపుకొని మనము ప్లానింగ్ చేస్తున్నాం. ఇది కోఆర్డినేట్ చేస్తుంది అన్నింటికి, ఎక్కడ ఎవరిని వదలదు. ఇప్పుడు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సే హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫినాన్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఇంకా మార్కెటింగ్ డిపార్ట్మెంట్, అట్లా డిఫరెంట్ అన్ని డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేసుకుంటుంది ఇది ప్లానింగ్. అందరినీ చూసుకొని ప్లానింగ్ చేసుకుంటాం కాబట్టి ఎవరు మిస్ అవ్వరు. ఇంకొకటి, ఎంకరేజెస్ ఇన్నోవేటివ్స్ అండ్ క్రియేటివిటీస్. కంపెనీకి ఎప్పుడైనా కానీ ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ కావాలి, క్రియేటివిటీ ఉండాలా.
ఇవి ఈ రెండు ఉంటేనే ప్లానింగ్ అనేది ప్రాపర్. ఎట్లా పడితే అట్లా వేసుకుంటా పోతా అంటే కుదరదు. ప్లానింగ్ ఎప్పుడు వేసినా కానీ ఇట్లుంటే ఎట్లుంటుంది, ఇది ఇట్లుంది, ఇప్పుడు చేంజెస్ ఎట్లా అవుతున్నాయి, అట్లా కొంచెం ఇన్నోవేటివ్ ఐడియాస్, కొంచెం క్రియేటివిటీ వాడి ప్లానింగ్ చేసుకుంటాం కదా, అదొక అడ్వాంటేజ్. ఇంకా మేనేజ్మెంట్ బై ఎక్సెప్షన్ పాసిబుల్ అంటే మేనేజ్మెంట్ బై ఎక్సెప్షన్. మేనేజ్మెంట్ అన్ని విషయాలలో తలదూర్చలేదు, వాళ్ళకి అంత టైం లేదు. ప్లానింగ్ ఎట్లుండాలంటే ప్లానింగ్ అయింది, ప్రిపేర్ చేసినామంటే ఇంకా మేనేజ్మెంట్ వాళ్ళు ఏంటంటే ఇంప్లిమెంటేషన్కి వాళ్ళకి కింద ఉన్న వాళ్ళని పర్టికులర్ ఎంప్లాయీస్ని అపాయింట్ చేసుకుంటారో, ఉన్న ఎంప్లాయీస్లో ఎక్స్పర్టైజ్కి ఇస్తారో, ఏదో ఒకటి చేసేసుకొని నా పని అయిపోయింది, నువ్వు చూసుకొని ఇంప్లిమెంట్ చేసుకొని నువ్వే కోఆర్డినేట్ చేసుకొనేసి వాళ్ళు వేరే వాటి మీద దృష్టి సారిస్తారు కదా. అట్లా వీళ్ళకి ఈజీ ప్లానింగ్ ఉంటే కనుక మేనేజ్మెంట్ బై ఎక్సెప్షన్. వాళ్ళు ఎక్కువ అన్నిట్లో తలదూర్చకుండా ఎక్కడ కావాలో అక్కడ ఫోకస్ చేసి అంత టైం వీళ్ళకు ఉంటుంది. ప్లానింగ్ లేకపోతే అన్నీ నువ్వే చూసుకో, అన్నీ నువ్వే చేయాలంటే ఎట్లా కుదురుతుంది కదా. అట్లాగే ఇంకొకటి ఫెసిలిటేట్స్ కంట్రోల్ చేయడానికి కూడా, మొత్తం ఆర్గనైజేషన్ కంట్రోల్ చేయడానికి కూడా ప్లానింగ్ అనేది ప్రాపర్ యూటిలైజేషన్. ఇవన్నీ అడ్వాంటేజెస్ కాదు, మనకు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటవి? ఇవి. ఫస్ట్ది ల్యాక్ ఆఫ్ రిలయబుల్ డాటా. మనం ప్లానింగ్ చేయడానికి డాటా కావాలి కదా, ఆ డాటా రిలయబుల్ డాటా లేదనుకోండి యూజ్లెస్ ప్లానింగ్ అంతా చాపట్ అయిపోయాయి, గందరగోళం అయిపోతుంది. అందుకని డాటా ప్రాపర్గా ఉండాలి, మంచి డాటా ఉండాలి, కరెక్ట్ డాటా ఉండాలి, రిలయబుల్ డాటా ఉండాలి. లేకపోతే డిసడ్వాంటేజ్ ఫర్ ద ప్లానింగ్. డిఫికల్ట్ ఇన్ షెడ్యూలింగ్ బెస్ట్ ఆల్టర్నేటివ్స్. మన దగ్గర ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అనుకున్నాం కదా ప్లాన్స్లో, ప్లానింగ్ చేసినప్పుడు ఇవన్నీ ఆల్టర్నేటివ్స్. ఈ ప్లానింగ్ చేసిన వాళ్ళు, ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళకి నాలెడ్జ్ లేకపోతే వీటిలో ఏది తీసుకోవాలో తెలియదు. అదే మనం మాట్లాడుతున్నాం, డిఫికల్ట్ ఇన్ షెడ్యూలింగ్ బెస్ట్ ఆల్టర్నేటివ్. దీంట్లో ఏదో సెలెక్ట్ చేసుకోవాలో తెలియనప్పుడు వాళ్ళు ప్రాపర్ డెసిషన్ తీసుకోలేరు. ప్రాపర్ డెసిషన్ తీసుకున్నప్పుడు ప్లానింగ్ అనేది వేస్ట్ అయిపోతుంది. అట్ డిసడ్వాంటేజ్. డిఫికల్ట్ ఇన్ టేకింగ్ క్విక్ డెసిషన్స్. తొందరగా డెసిషన్ తీసుకోవాలి, కొన్నిసార్లు తీసుకోలేకపోతారు, టైం లేదు. సపోజ్ వీళ్ళు డెసిషన్ తీసుకోవాలంటే ఏం చేయాలా, ఒక ప్రపోజల్ అనేది వీళ్ళకి పంపిస్తారు, వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి వెళ్ళినాక వీళ్ళు 2-3 రోజులు తీసుకుని మళ్ళీ వీళ్ళు ఈడకు పంపిస్తారు, మళ్ళీ ఈయన ఒక 2-3 రోజులు తీసుకుని మళ్ళీ ఈడకు పంపిస్తారు, మళ్ళీ ఈడ నుంచి ఈడికి రావాలా, ప్రాసెస్ కదా ఇదంతా. ఈ క్విక్ డెసిషన్ తీసుకోవడం అనేది కొన్నిసార్లు కుదరదు. ఎప్పుడైతే మనం హైరార్కీ మెయింటైన్ చేస్తాం, హైరార్కీ అంటే ఈ నుంచి ఈడికి పోవడమే, అది హైరార్కీ. అట్లుంటే కనుక క్విక్ డెసిషన్ తీసుకోలేము. కొన్నిసార్లు సిచ్యువేషన్ ఎట్లుందంటే యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్, బస్ అది నాట్ పాసిబుల్ కాదు. ఇంకో టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్, ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఈ నుంచి ఈడికి టైం తీసుకుంటూ ఉంటే కనుక ఆ ఉన్న పుణ్యకాలం కాస్త అయిపోయాయి. ఇంకేం ప్లానింగ్ చేస్తే లాభం ఏంటి? ఇంకా చూడండి, ఎక్స్పెన్సివ్. కొన్నిసార్లు ప్లానింగ్ కోసం ఎక్స్పర్ట్స్ని వీళ్ళు హైర్ చేసుకుంటారు, ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళ జీతాలు ఇవ్వాలా, వాళ్ళు ప్రాపర్ ప్లానింగ్ వేయకపోతే ఇంకా అది టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మే రెడ్యూస్ యూటిలిటీ. ఇది ఒక డిసడ్వాంటేజ్. మనకి కంపెనీకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ రెండు చాలా ఎఫెక్ట్ చేస్తాయి. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే కంపెనీ లోపల జరిగే యాక్టివిటీస్, అంటే వాటి మీద మనకు కంట్రోల్ ఉంటుంది, మనకు తెలుసు ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఇది చేస్తే ఎట్లా అవుతుంది, ఆడేమవుతుంది, ఈడేమవుతుంది అనేది మొత్తం ఐడియా ఉంటుంది. వీ కెన్ కంట్రోల్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. అదే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అయితే ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ కొడితే కనుక మనం ఎంత ప్లానింగ్ చేసినా కానీ వేస్ట్. ఏంటవి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్? మీరు న్యాచురల్ కెలామిటీస్ అనొచ్చు, ఎకనామికల్ పొజిషన్ ఆఫ్ ది కంట్రీ అనొచ్చు, మార్కెటింగ్ చేంజెస్ అనొచ్చు, కస్టమర్ టేస్ట్, టెక్నాలజికల్ చేంజెస్ అనొచ్చు. అట్లా ఏదో ఒకటి ఎక్స్టర్నల్గా మనకి ఏదైతే ఎఫెక్ట్ కొడతాం, మనం ఎంత ప్లానింగ్ చేసుకున్నా అది వేస్ట్ అయిపోతుంది. ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ద్వారా కూడా మనకి డిసడ్వాంటేజ్. ప్లానింగ్ ఎంత చేసుకున్నా కానీ ఏ బూడిద పాల అట్లుంటుంది. నెక్స్ట్, సడన్గా ఎమర్జెన్సీ వచ్చింది, ఆ ప్లానింగ్ చూడాలి కదా, చూస్ చేయాలి కదా. కొంతమంది ఎట్లుంటారంటే చేసినాం కదా ఎప్పుడో అదే ఇంప్లిమెంట్ చేద్దామంటారు. ఆ ఎమర్జెన్సీ తగ్గట్టు ఇమీడియట్లీ యూ హ్యావ్ టు రెస్పాండ్, యూ హ్యావ్ టు చేంజ్, యూ హ్యావ్ టు మోడిఫై ద ప్లానింగ్. అవన్నీ కొంచెం చేంజెస్ చేసుకుని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. ఆ ఎమర్జెన్సీ డెసిషన్ తీసుకున్నప్పుడు యూస్లెస్. ఇంకా రెసిస్టెన్స్ టు చేంజ్, ఇప్పుడే మాట్లాడుకున్నాం. మీకు ఇట్లా ఎమర్జెన్సీ లేదని అయితే కనుక కొంతమంది చేంజ్ చేయడానికి రెడీగా ఉండరు, అయింది కదా ఏదో అయిపోయింది అంటారు. అట్లాంటప్పుడు కూడా ప్లానింగ్ అనేది వేస్ట్. ఇవన్నీ డిసడ్వాంటేజెస్. క్లియర్ ఈరోజు టాపిక్ ఏం లేదు, అప్రోచెస్ మాట్లాడుకున్నాము. టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్
అండ్ కంపోజిట్ టీమ్ అప్రోచ్ 4 నేర్చుకో. అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఇది బట్టి కొట్టక్కర్లేదు. ఇదైతే 4 మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈ బట్టి కొట్టక్కర్లేదు. కొంచెం మా నాలెడ్జ్ యూజ్ చేస్తే అరే ప్లానింగ్కి దీనికి అడ్వాంటేజ్ ఇది అడ్వాంటేజ్ కొంచెం రాసేయచ్చు. ఒక్కొక్క దానికి ఒక 2-3 లైన్లు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. ఇట్లనే రాసేయకండి. ఇవి సైడ్ హెడ్డింగ్ పాయింట్స్. ఓకేనా? క్లియర్. ఇంక కొంచెం డెప్త్గా మాట్లాడుకుందాం ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి నెక్స్ట్ క్లాస్లో. బై ద వే తప్పకుండా వీడియోస్ ఫార్వర్డ్ చేయండి, మంచిగా చదువుకోండి అండ్ స్క్రీన్ షాట్ తీసుకొని నేనైతే పోతున్నా. బాయ్. తీసుకుంటున్నారా స్క్రీన్ షాట్?